గ్యారంటీ కార్డులని అమలు చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చెప్పారు. తాము ఇచ్చే గ్యారంటీ కార్డులను జాగ్రత్తగా దాచుకోవాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న అందరికీ పెన్షన్ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బట్టి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు వస్తే కర్ణాటక తీసుకెళ్లి మరీ తమ పథకాలు చూపిస్తామని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 500 రూపాయలతో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటట్టుగా ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఉచితంగా ప్రయాణం జరిగేటట్టుగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ గ్యారంటీని ప్రకటించడం జరిగింది. అట్లాగే రైతులకు సంబంధించి ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు వచ్చేటట్టుగా, అట్లాగే ధాన్యం పండించేటువంటి రైతులకి క్వింటాల్కి 500 రూపాయలు, క్వింటాల్ ధాన్యానికి అదనంగా, అంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా దానికి అదనంగా ఇంకో 500